వాగ్వరం ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కేదార్ ఘాట్లో గల కొంచెం దగ్గరలో జరిగినటువంటి చింతామణి గణపతి ఆలయానికి వచ్చాం. చింతామణి గణపతి ఆలయంలోకి వచ్చాం. ఈ చింతామణి గణపతి యొక్క ఆలయ విశిష్టం గురించి భక్తులు చాలా విశేషంగా ఇక్కడ ఈ గణపతి యొక్క ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటారు. స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి హారతులు అవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమాలు, అలాగే గణపతి యొక్క ఉపదేశం పొంది అనుష్ఠానం చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ఇక్కడికి వచ్చి అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఇందులో కూడా అనేక లింగాలు వారి వారి కోరికలు తీర్చుకోవడం కోసం ప్రతిష్ఠింపజేయనటువంటి విషయం ఇక్కడ ఉన్నది. అలాగే అనేక రకాల కార్యక్రమాల కోసం ఇక్కడ గణపతి హోమాలు, రుద్ర హోమాలు ఇత్యాదివి చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ హోమం కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. అయితే ఈ గణపతి యొక్క ఆలయంలో దీని విశిష్టత గురించి వారిని అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వారి దగ్గరికి వెళదాం. విశిష్టమైనటువంటి అలంకరణ చేయడంలో ఇక్కడ స్వామి యొక్క అలంకారం జరగడం చేశారు. స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి యొక్క విశేషం గురించి ఈ స్వామి అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాం. గురువు గారు ఉన్నారు ఇక్కడ. గురువు గారు నమస్కారం. గురువు నమస్కారం. ఇక్కడ చింతామణి గణపతి యొక్క విశిష్టం గురించి చెప్పండి. కాశీ 3 ఖండాలు ఉన్నాయి. కేదార ఖండం, విశ్వేశ్వర ఖండం, ఓంకార ఖండం. త్రిశూలం ఉంది కాశీ. మనం చెప్తూ ఉంటాం సంకల్పం 63 కోటి దేవత అంటే 300 కోటి దేవతలు ఎవరు? ఇక్కడ చీమ కూడా శివుడే. మీరు వచ్చారు కాశీలో ఉంటే మీరు శివుడే. అలా 300 కోటి దేవతలు ఇక్కడ ఉన్నారు. త్రిశూలం మీద కాశీ ఉంది. 2 ఖండాల్లో భైరవ యాత్ర ఉంది. కాలభైరవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? మంచి పేరు చెడ్డ చేసేవో శిక్షిస్తాడు. ఈ కేదార ఖండంలోకి వారికి భైరవ యాత్ర కూడా లేదు. శివ కేదార కేదార కేదారేశ్వర ధ్వని మోక్షలక్ష్మి పురద్వారక బాటోద్బాటన ధ్వని. అంటే కేదార ఖండంలో పోయినవాడు మోక్షద్వారం తీసుకుంటాడు. వాడు ఎప్పుడు దరిద్రుడు అవ్వడు. కేదారం గణపతి దర్శనం చేసిన ఇప్పుడు దరిద్రుడు కూడా అవ్వట. ఈ గణపతిలో ఏమిటంటే శుభం, లాభం, సిద్ధి, బుద్ధి, అష్టభుజ, దక్షిణ ముఖం, ఏకదంతో నేత్రం ఉన్న సపరివారం ఉన్న గణపతి ఈయన పేరు చింతామణి గణపతి. కాశీలో కాశీ రాజు పరిపాలన అంటే దేవతలు ఎలా వస్తారు? కైలాసపతం శివుడు చింతలో ఉంటే దుండి వినాయకుడు, చింతామణి గణపతి ఇద్దరు వచ్చి కాశీరాజు దగ్గర జీవోదాస వేదవ్యాస ఉన్నారు ఇద్దరు. వాళ్ళు వేదవ్యాస గారు 18 పురాణాలు చెప్తుంటే గణపతి బాల రూపంలో వచ్చే పురాణం మొదలెట్టాడు. చెప్తూ అన్నాడు. ఇద్దరు వచ్చారు. ప్రళయం అవుతుంది, కాశీ విశ్వేశ్వరుడికి ఇచ్చేయండి. ఇక్కడ ఎవరు అధిపతి? విశ్వేశ్వరుడు. 3 ఖండాలు, కేదార ఖండం, విశ్వేశ్వరం, ఓంకార ఖండంకి విశ్వేశ్వరం అంటే ఇక్కడ అధిపతి శివుడు. అక్కడ ఒడ్డున అవుతే ప్రళయం అవుతుందంటే మనం ఉండవు, ఎవరు ఉండవు, ఇచ్చేసారు. కాశీ ఇచ్చేసి విశ్వేశ్వరు కొత్త కాశీ, వ్యాస కాశీ అని కట్టడం మొదలెట్టన్నది ఆ ఒడ్డున. ఎవరు? కాశీరాజు ఉన్నారు. చింత వచ్చింది. మాకంటే కొత్త కాశీ కడితే దానికి మన కాశీకి ఏం విలువ ఉంటుంది? అప్పుడు గణపతి బాల రూపంలో వచ్చి వేదవ్యాసుడు, దివ్యోదాసు వీరందరూ 18 పురాణాలు చెప్తుంటే గణపతి నేను రాస్తాను, కాశీరాజుతో నేను రాస్తాను, మీరు చెప్తూ ఉండండి, మీరు ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాను. రాస్తూ తండ్రి చింత తీర్చారు కదా. కాశీలో పోతే కాశ్యాం మరణాన్ ముక్తి. ఎవరు చెప్పారు? వేదవ్యాసుడు. కాశీలో పోతే ముక్తి, ఇంకెక్కడైనా పోతే ముక్తి లేదు. మనం పుట్టినా లేదు, జన్మించినా లేదు, దానం పోతే ఎందుకు? శివుడు రామతారక మంత్రం ఇస్తారు. ఇప్పుడు సవాలు తీసుకెళ్తారు. రామ్ సత్య అని సవాలు తీసుకెళ్తారు. రామతారక మంత్రం మనకు పోతే చీమ పావునండి, మంచి పావునండి, అందరికీ రామతారక మంత్రం శివుడు ఇస్తారు ఎప్పుడు పోయేటప్పుడు. అందుకని కాశ్యాం మరణం పోతేనే ముక్తి, ఇంకేం లేదు.
ఈ కేదార ఖండంలో శివుడు కేదారేశ్వరుడు గణపతి ఇక్కడ దర్శనం చేసినాడు. ఎప్పుడు దరిద్రుడు ముక్తి ఇంకా కాశీలో విశ్వేశ్వరం మాధవం దండపానించబోయారు వందే కాశీ గృహాంగంగా భవాని. ఇన్ని దేవతలు అందరినీ రక్షించినాడు. మనసా చింతితం కార్యం సాధితం మణివత్య నామ్నా చింతామణి చింతితాత్మల. ఇక్కడ కోరుకున్న కోరికలు అందరికీ అవుతాయి. పిల్లలు లేకపోతే పిల్లలు, విద్యార్థి లేకపోతే నారద్ రాశారు బ్రహ్మశిల్పాదేవుడు. విద్యార్థి లేకపోతే విద్యార్థి లేకపోతే ధనం, పుత్రార్థి లేకపోతే పుత్రాన్, మోక్షార్థి లేకపోతే ఎవరికేం కాదు అన్ని గణపతి ఇస్తారు. అలాగే దీంట్లో రాసింది శ్రీప్రదం వరదం దేవం సుందరి వల్లభం విం గణేశ్వరం శరణ్యానాం సర్వం దేవాస. అంటే గణపతి ఏం చేస్తాడు, ఎవరేమి కావాలో అన్ని ఇస్తారు. శ్రీప్రదం అంటే ధనం ఇస్తారు. దాని తర్వాత ధనం వస్తే వరాలు అడుగుతాం. వరదం దేవం, దాని తర్వాత బాగా ఉండాలనుకున్నాం సుందరి, దాని తర్వాత గాడి బంగ్లా అన్ని వల్లభం మేము గణేశ్వరం శరణ్యాన గణపతి ముందు శరణంలో పెట్టుకో. అదండి, చక్కగా చెప్పారు ఇక్కడ గురువు గారు. ఈ గణపతి యొక్క కోరిన కోరికలు తీరుస్తారని, అలాగే ఈ గణపతిని దర్శనం చేసుకోవడం వల్ల, చింతామణి గణపతి వల్ల సంపూర్ణమైన మోక్షం వస్తుందని. కేదార ఖండం ఇది. ఈ ఖండంలో ఇక్కడ ఉన్నటువంటి వాడికి, నివాసం వాడికి ఏ విధమైనటువంటి భయము లేదు అని